మిహిర్ మీ సంగీతం ఎక్కడికి వెళ్తున్నావు గురించి మా బ్రాండ్ ప్రమోషన్ ఎక్కడికి వెళ్తున్నావు చెప్పరా ఒక నిమిషం పాస్ పెట్టే వరకు అర్థం కాలేదు. హాయ్ గైస్, అంటే ఇవాళ మేము కృష్ణుడి గుడికి శివుడి గుడికి వెళ్తున్నాము. దేనికోసం వెళ్తున్నావు? ఎందుకంటే ఇవాళ కూడా నా బర్త్డే కాబట్టి. హ్యాపీ బర్త్డే చెప్పండి మిహిర్ కి అందరూ. హ్యాపీ బర్త్డే. నాకు నేను కేక్ పెట్టలే. నేను డైరీ పెన్సిల్ తెచ్చా. దేనికి? అంటే ఏమైనా రాయాలంటే కొత్త కాంటాక్ట్స్ ఎవరైనా ఉంటే పిలవడానికి, రాసుకోవడానికి. అంతేనా? నీ కొత్త ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ ఫోన్ నెంబర్స్. ఫస్ట్ 30 మెంబర్స్ పెరుగుతారు. మిహిర్ ఉన్నారంటే 229 230 పైసా 230 పైసా. 230 పైసా అంటే 46. ఎక్కడైనా ఉందా మెన్షన్ చేసి? ఇందులో ఉంటుంది మిషన్ లో. ఇప్పుడు హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. అండ్ ఈ వ్లాగ్ ఎలా ఉందో కూడా కామెంట్ తప్పకుండా చేయండి ప్లీజ్. మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. అండ్ ఈ పర్టికులర్ వీడియో వచ్చేసి మేము ఈ వీకెండ్లో ఇక్కడికి వెళ్తున్నాం, శ్రీరామ వారి కళ్యాణానికి వెళ్తున్నాము. అంటే నవమి అయిపోయాక ఒక వీకెండ్లో పెడతారు, అందరికీ హాలిడే ఉన్న రోజు నవమి తర్వాత పెడతారనమాట. దశమి ఆ టైంలో పెడతారు. మంచి రోజు చూసుకొని మేమైతే బర్కా నుంచి మస్కట్ సిటీకి వెళ్తున్నాము. మస్కట్ సిటీ దాటాక మనకి ఏరియా వస్తుందంటే దరాసత్ అని చెప్పేసి ఒక ఏరియా ఉంటుంది. అక్కడ కృష్ణ అండ్ శివుడు టెంపుల్స్ ఉంటాయి. టెంపుల్ ఒకటి ఉంటుంది, పెద్ద టెంపుల్. ఈ తెలుగు వారు అందరూ కమ్యూనిటీగా ఉంటారు కదా, ఇక్కడ ఆ కమ్యూనిటీ సంబంధించిన చేస్తూ ఉంటారు. ఇక్కడ మీకు చూపిస్తున్న ఫోర్ట్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఏంటంటే ఇక్కడ సుల్తాన్ ఆఫ్ ఓమన్ మస్కట్ ఉంటారు కదా, ఆయన ఏంటంటే రాయల్ ఫోర్ట్ అనమాట. ఇది ఆయన ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడే ల్యాండ్ అవుతారు. ఇక్కడ వర్క్స్ చేసుకొని ఇక్కడ నుంచి ఫ్లైట్స్తో వెళ్తూ ఉంటారంట. ఇది చాలా బాగుంది, చాలా పెద్దది కూడా. ఇక్కడ రాజు అయితే ఇక్కడికి వచ్చి అలా ఉండి ఆయన వెళ్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. ఇక్కడ వీడైతే మంచి నిద్ర అయితే వేసేసారు. అండ్ ఇక్కడ మేము వెళ్తున్నాము. ఇంకా మీకు వస్తుంది చూడండి, గ్రాండ్ మాస్క్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే మస్కట్లో పెద్ద మాస్క్ ఉంటుంది కదా, మసీద్ అంటారు. లైక్ మనం పిలిచేది అలాగే పిలుస్తాం కదా. సో ఇక్కడ చూస్తున్నారంటే గ్రీనరీ, అలాగే మీరు సిటీలోకి వెళ్తున్న కొద్దీ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఆ లొకేషన్స్ కానీ లైక్ ఆ ఏరియా కానీ. బట్ మంచి ఎండ ఉంటుంది అనమాట, ఎండలో మాడి మసైపోతాం అని అంత ఎండ ఉంటుంది. సో ఇక్కడ గ్రాండ్ మాస్క్ చూస్తున్నారు కదా, ఇది చాలా పెద్దది. అండ్ చుట్టూ కూడా మంచి మంచి ప్లాంట్స్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట చూడడానికి కూడా. నైట్ టైం అయితే ఎక్సలెంట్ ఉంటుందంట చూడడానికి. సో అలా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే బేసిక్గా నైట్ సిటీ అనేది చాలా బాగుంటుంది మనం చూడాలి అనుకుంటే కనుక. అండ్ ఇక్కడ మీకు యాజ్ యూజువల్ లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ ఒకలాగే ఉంటే, మరి హైట్ అయితే మంచి ఏమంటారు స్కై బిల్డింగ్స్ లాంటివి అయితే ఉండవు. బట్ ఉన్నవి మాత్రం చాలా క్వాలిటీ అలా ఉంటాయి అన్నమాట, బాగుంటాయి. ఇక్కడ మీకు చూస్తున్నారు ఐక్యా చూస్తున్నారు కదా, ఐక్యా అనమాట చాలా పెద్దది ఉంటుందంట ఐక్యా మాత్రం. సో ఓమన్ అవెన్యూ మాల్ అంట అది. సో ఇంకా fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world, broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started.
సో మనం సిటీ దాటి కొంచెం అవుట్కట్స్లో లాగా వస్తున్నాం అనమాట. ఈ కొండల మధ్యన రోడ్డు అదంతా చాలా బాగుంది కదా, చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది రోడ్డు కూడా. అండ్ మాకు ఫుట్పాత్ పక్కన ఫ్లవర్స్ అవన్నీ కూడా, ఒకసారి కొండలు చూసాక ఫ్లవర్స్ చూస్తే బాగా థ్రిల్గా అనిపిస్తూ ఉంటుంది మాకు, అదే ఒకటి. అండ్ మేమైతే ఇక్కడ మాత్రం కార్నిష్కి వచ్చేస్తాం. అంటే కార్నిష్ బీచ్ మనకి అలా వ్యూ చాలా బాగుంటుంది. అదంతా పెద్ద సీ అనమాట, బీచ్ అంటాం కదా, ఇదంతా సీ బాగా కవర్ అవుతుంది అనమాట, చాలా బాగుంటుంది. అండ్ మీకు వెళ్ళేటప్పుడు చూపిస్తాను. అండ్ అయితే మేమైతే టెంపుల్కి వచ్చేసాము. సో మేము వచ్చేసరికి అయితే 12 అలా అయిపోయింది. ఇంకా మెల్లగా మేము బయలుదేరి ఇంక లోపలికి వెళ్తున్నాం అనమాట. కార్ పార్కింగ్ చేసుకోవడం, కార్ పార్కింగ్ దొరకడమే కొంచెం కష్టం అనమాట ఇలాంటి ప్లేసెస్లో. ఎందుకంటే అందరూ ఇండియన్స్ మొత్తం కలిపి చేస్తారు అనమాట, అందరూ తెలుగు వాళ్ళు అనమాట. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, బ్యాక్ సైడ్ అదంతా కూడా చర్చ్. మనము రైట్ సైడ్ నుంచి కొంచెం ముందుకెళ్తే మీకు అక్కడ స్ట్రైట్గా కనిపిస్తుంది కదా, ఆ లోపలికి వెళ్ళగానే మనకి టెంపుల్ అనమాట. టెంపుల్ ఇంకైతే ఫుల్ ఎండ్ ఉంది, చాలా చూడలేకపోయాము అనమాట. అయితే మీరు చూస్తున్నారు కదా, టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ మనకి దీపాలు అవన్నీ పెడుతున్నారు. మేము ఇంకా కుంకుమ పెట్టుకొని, ఇంకా స్టార్టింగ్లోనే కుంకుమ పెట్టుకొని మేమైతే సిట్టింగ్ వేసేసాము. ఎక్కడో వెనక కూర్చుంటే ముందుకి అని చెప్పేసి చక్కగా దగ్గరగా కూర్చున్నాము. చాలా బాగా జరిగింది యాక్చువల్గా కళ్యాణం కానీ అంతా కూడా. మనకి ఇక్కడ ఏంటంటే ఎక్కడ ఎవరికి క్యాటరింగ్ ఇవ్వలేదు, ఇక్కడ ఓన్గా తెలుగు వాళ్ళే అందరూ కలిపి భోజనాలు ప్రిపేర్ చేస్తారు. ఒక మనిషి ఒక పని అన్నట్టు తీసుకొని వర్క్ అన్ని చేసుకొని అలౌట్ చేసుకొని పని చేసుకుంటూ ఉంటారు అనమాట. ఇక్కడ మాకు వడపప్పు పెట్టారు. భలే విచిత్రంగా అనిపించింది, ఎందుకంటే నేను ఎప్పుడు ఇలాంటి వడపప్పు తినలేదు. వడపప్పులో కొంచెం పచ్చిమిర్చి సంథింగ్ ఏవో కలిపి ఇచ్చారనమాట. కొంచెం కారంగా అనిపించింది, ఘాటుగా. ఇక్కడ స్వామివారి వస్త్రాలు అవన్నీ కూడా పట్టుకెళ్తున్నారు. కళ్యాణం అయితే స్టార్ట్ అవుతోంది, మేము వచ్చేసరికి స్టార్ట్ అవుతోంది. ఈ వీడియో వచ్చేసి మాకు అఫీషియల్ అంటే వస్తుంది కదా వీడియో, అందరికీ షేర్ చేసుకుంటారు కదా, అలా తీసినవి. ఇంకా నేను తీసిన వీడియోలు ఎందుకులే అని ఈ వీడియో పెట్టామన్నమాట. ఇక్కడ చూసారు కదా కళ్యాణం అయితే చక్కగా. ఇక్కడ మీరు చూసినట్టయితే ఉదయకరణ్ గారు వాళ్ళ సిస్టర్ ఉంటారు, అక్కడ బ్లూ కలర్ డ్రెస్ పక్కన కూర్చున్నారు కదా, ఆవిడైతే ఉదయకరణ్ గారి సిస్టర్ అనమాట. ఆవిడ ఆ వైట్గా ఉన్న ఆవిడ. నేను ఫస్ట్ చూడలేదు, ఇప్పుడు మీతో పాటు నేను వీడియోలో చూస్తున్నాను. దగ్గరగా ఉన్నా కూడా చూడలేకపోయాను. వీళ్ళందరూ కూడా కమ్యూనిటీ మెంబర్స్ అనమాట. అంతే, అందరూ కూడా మెంబర్స్ లాగే ఉంటారు జనరల్గా. ఇక్కడ ఏంటంటే మాకు అందరూ అంటే కొంతమంది స్పాన్సర్స్ ఉంటారు, అలాగే స్పాన్సర్ చేసిన వాళ్ళు. అలాగే ఇక్కడ చూసారు వంటలు వాళ్ళే తయారు చేస్తూ ఉంటారు. చాలా మంది ఇండియన్స్ తెలుగు వాళ్ళు వచ్చారనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఇంతమందిని చూస్తే ఇంకా ఉన్నారంట తెలుసుకుంటే. ఇవి చూసి అయ్యో ఇంతమంది ఉన్నారా అంటే ఇంకా మంది ఉంటారు. కార్తీక మాసం అయితే అసలు ఖాళీ ఉండదంట. ఇక్కడ అందరికీ వడపప్పు పానకం అనేది పంచుతున్నారు. మేము మార్నింగ్ టిఫిన్ చేసి వచ్చాం కాబట్టి కొంచెం అలా కూర్చోగలిగాము. అండ్ ఇంకా మనకి ఏమంటారు కళ్యాణం అయితే అయిపోయింది. స్వామివారి అక్కడ పెద్ద పూజారి గారని కూర్చున్నారు. ఆయన లైక్ ప్రవచనాలు చెప్తూ ఉంటారు వెనక నుంచి. ఇంకా హారతి అయిపోయింది, చక్కగా కళ్యాణం చూసేసాము. చాలా బాగా అనిపించింది అనమాట. ఇంతమంది లేడీస్ని, ఇంతమంది ఇండియన్స్ చూసేసరికి. ఇంకా లంచ్ వచ్చేసి మనకి గుత్తంకాయ కూర పెట్టారు, చక్కగా సాంబార్ పెట్టారు, పచ్చడి అని ఇంకా ఎవ్రీథింగ్. కొన్ని ఐటమ్స్ అన్నీ చాలా బాగా, పులిహోర, లడ్డు పెట్టారు, చాలా బాగా చేశారనమాట. ఇంకా మాకు అయిపోగానే మొత్తం పూజ అవన్నీ అయిపోగానే ఇప్పుడు మేము వెళ్తున్న స్ట్రీట్ పేరు వచ్చేసి మనకి స్ట్రీట్ పేరు సూక్ అనమాట. మత్రా సూక్ అని అంటారు. అంటే మనకి ఓల్డ్ సిటీ ఎలా ఉంటుందో గల్లీలు అనమాట, లైక్ గల్లీలు అంటాం కదా, ఆ గల్లీలాగా ఉంటాయన్నమాట. బట్ అది చూస్తే మాత్రం మనకి ఆ ఫీల్ ఉండదు, లైక్ ఏదో ఒక వెనిస్ సిటీలోంచి వెళ్తున్న ఫీలింగ్ లా. అంటే ఒకటే కలర్ మెయింటైన్ చేయడం వల్ల మరి మేబీ ఆ మెయింటెనెన్స్ వల్ల నాకు తెలియదు, కానీ ఫుల్ అసలు. కానీ ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంటుందంట, పిచ్చిగా తక్కువ ఉంటుందట, చాలా ఇదిగా ఉంటుందంట. బట్ ఇదంతా కూడా మనకి షాపింగ్ ఏరియాస్ షాప్స్ అనమాట. అవన్నీ షాపింగ్ ఏరియా అనమాట. అదంతా నైట్ టైం అయితే ఫుల్ ఓపెన్ చేస్తారు. ఇది ఎండ టైం, మధ్యాహ్నం కదా ఎండ టైం కాబట్టి కొన్ని చాలా అంటే హాలిడే అయితే అసలు ఓపెన్ చేయరు చాలామంది. అండ్ ఇక్కడైతే అవి చూస్తాం అనమాట. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇంకా అలా కొండల మధ్యలోంచి వెళ్తుంటే వ్యూ మాత్రం అదిరిపోయింది అనమాట. నాకు ఓవరాల్గా ఈ ట్రిప్లో అంటే ఇలా బయటకు వచ్చిందైతే ఈ స్ట్రీట్ అయితే చాలా బాగుంది. అండ్ వీళ్ళు కట్టేటప్పుడు కూడా కొంచెం వాలుగా అవి చాలా జాగ్రత్తగా కడతారు, ఎందుకంటే కొండలోంచి వర్షాలు అవి పడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాయి, వాటర్ అంతా ఫ్లో అవ్వడానికి ఈజీగా అన్నట్టు వాళ్ళు కడతారు. అండ్ మనం వచ్చేసాము ఎక్కడికో తెలుసా,
కార్నివాష్కి వచ్చేసాము. కార్నిష్ బీచ్ అనమాట. ఇక్కడైతే బీచ్ అనే కన్నా సీ పాయింట్ అనొచ్చు మనము. ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందంటే లైక్ అసలు దగ్గరగా వెళ్ళి చూడడం అనమాట. ఎప్పుడు మనం అలల్లాగా చూస్తాం కదా, ఇది ఒక పాయింట్ వైజ్గా చూస్తాం. ఇదంతా వాక్ ఏరియా అనమాట. అంటే మన పక్కన చక్కగా వీక్ చూసుకుంటూ అంటే లైక్ సీ చూసుకుంటూ వాక్ చేసుకుంటూ ఉంటే అసలు సూపర్ ఉంటుంది. ఎవరైనా ఇల్లు ఇక్కడ ఎక్కడైనా దగ్గరగా ఉంటుంటే కనుక డెఫినెట్గా రోజు బద్దగించే వాళ్ళ కూడా వాకింగ్కి వెళ్తారు. అంత బాగుంటుంది. అండ్ ఈ ఏరియా మొత్తం నైట్ టైం చాలా బాగుంటుందంట. అంటే లైటింగ్స్ అన్నీ కూడా, ఎందుకంటే ఇదంతా టూరిజమ్స్కి ఎక్కువగా టూరిజర్స్ ఎక్కువ ఉంటారు. టూరిస్టులు మీరు ఎక్కడ చూసినా కూడా టూరిస్టులు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు మీరు చూడండి, మేము అక్కడికి వెళ్ళిన పాయింట్ దగ్గర కూడా టూరిస్టులు కూర్చొని అమెరికన్స్ సంథింగ్ వాళ్ళెవరో చక్కగా ఫుడ్ తింటున్నారు వాళ్ళు. సో మేము వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా సైడ్ నుంచి మేము వ్యూ పాయింట్కి వచ్చేసాము. కొన్ని పిక్స్ అవన్నీ తీసుకున్నాము. అక్కడ పాయింట్ చూసారు కదా, అక్కడ చాలా బాగున్నాయి. పిక్స్ కూడా చాలా బాగా వచ్చాయి. మీరు కూడా చూసేయండి సీ అనేది ఎంత బాగుందో.